ప్రభుత్వ వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆగటం లేదు. తాజాగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో గిరినగర్ సమీపంలోని ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాధిత విద్యార్థులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గురుకులాల్లో కలుషిత ఆహారం తిని చాలా మంది విద్యార్థులు చనిపోయారు. వేలాది మంది ఆసుపత్రి పాలయ్యారు. అయినా ఈ ప్రభుత్వానికి సోయి రావటం లేదు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆగటం లేదు. తాజాగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో గిరినగర్ సమీపంలోని ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాధిత విద్యార్థులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే గురుకులాల్లో కలుషిత ఆహారం తిని చాలా మంది విద్యార్థులు చనిపోయారు. వేలాది మంది ఆసుపత్రి పాలయ్యారు. అయినా ఈ ప్రభుత్వానికి సోయి రావటం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది మనకి. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు తీసుకోవాలి? ఎక్కడికి పోతుంది సార్? మరి ఎక్కడ సార్ అంటే మాకు తెలియదు. రెవెన్యూ అధికారులు ఎగ్జామ్స్ ఉన్నాయి. అర్థమైందా? డాక్టర్ గారు రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, గురుకులంలో మళ్లీ ఫుడ్ పాయిజన్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? సింధూర, ఈ రోజు మధ్యాహ్నం యాక్చువల్ గా విద్యార్థులందరూ కూడా ఒక్కసారిగా వాంతులు, విరోచనాలు, తీవ్రమైనటువంటి కడుపు నొప్పితో బాధపడుతూ కళ్ళు తిరిగి కుప్పబడిపోయారు. సూర్యాపేటలోని గిరినగర్ లో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ ఎస్టీ గురుకుల పాఠశాలలో ఈ విషయాన్ని సిబ్బంది అంతా కూడా చాలా గోప్యంగా ఉంచారు. కనీసం విద్యార్థులు మెలితిరిగిపోయి వాళ్ళందరూ కూడా తీవ్ర అస్వస్థతకు గురై కళ్ళు తిరిగి పడిపోతే కూడా కనీసం ప్రైవేట్ ఆసుపత్రి తీసుకెళ్లి వాళ్ళ విద్యార్థులకు సమాచారం అందించాల్సినటువంటి ధ్యాస కూడా సిబ్బందికి లేదు. దీంతో సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం అన్నం తిన వెంటనే విద్యార్థులకు ఈ విధంగా జరిగిందని తోటి విద్యార్థులు కూడా భయాందోళనకు గురవుతా ఉన్నారు. ప్రస్తుతం విషయం తెలుసుకున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా సూర్యాపేట ఏఆర్ ఆసుపత్రులు వచ్చి బోరున విలిపిస్తా ఉన్నారు, కన్నీరు మున్నీరుగా విలిపిస్తా ఉన్నారు. పేదింటి వాళ్ళం మేమందరం కూడా ఎంతో ధీమాతో ప్రభుత్వం పైన నమ్మకంతో మా అందరికి దూరంగా ఉంచుతూ హాస్టల్లో చదివించుకుంటున్నాం. కానీ ఈ రోజు తమ పిల్లల ప్రాణాలకు నమ్మకం లేకుండా పోయింది. తమ పిల్లల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. సిబ్బంది పైన కోపడం కూడా జరుగుతూ ఉంది. మధ్యాహ్నం అనగా ఈ ఘటన జరిగితే ఇప్పటివరకు కూడా తమకు సమాచారం అందలేదు. వివిధ మార్గాల్లో మీ సమాచారం అందుకొని ఇక్కడికి వచ్చాం. తీరా తమ పిల్లల్ని బెడ్ మీద చూస్తా ఉంటే తమకు కన్నీళ్లు వస్తున్నాయంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ 14 నెలల కాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 18 మంది వరకు కూడా విద్యార్థులు వివిధ కారణాలతో గురుకులాల్లో నెలరాలిపోయారు. ఒక్కొక్కరుగా విద్యార్థులందరూ కూడా నెలరాలిపోతా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చెందడం లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా విద్యాశాఖకు మంత్రి లేరు, విద్యాశాఖ పరంగా ఎలాంటి రివ్యూ లేదు. గురుకులాల్లో జరుగుతున్నటువంటి మారణ హోమానికి సంబంధించినటువంటి పైన కూడా ఎలాంటి చర్చ గానీ ఎలాంటి కమిషన్ కూడా వేయలేదు. విద్యార్థుల ప్రాణాలతో చెరగట్టమాడుతున్నారంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతా ఉన్నారు. ఒకరు పాముకారుతో చనిపోతా ఉన్నారు, మరొకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ ఫుడ్ పాయిజన్ తో కూడా నల్గొండ జిల్లాలో 2 విద్యార్థులు చనిపోయడం జరిగింది. అయినప్పుడు కూడా ప్రభుత్వంలో చలనం లేదంటూ సర్వత్రా కూడా విమర్శ వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా సరే మరొక 4 అందరూ విషమంగా ఉంది. వారినైనా హైదరాబాద్
ప్రైవేట్ ఆసుపత్రి తరలించి నాణ్యమైనటువంటి వైద్యం అందించాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. దీని పట్ల కలెక్టర్ కూడా ఇప్పటివరకు స్పందించలేదు, విద్యాశాఖ అధికారులు కూడా స్పందించలేదు. కేవలం గురుకులాలకు సంబంధించిన సిబ్బంది మాత్రమే ఆ ఆసుపత్రి దగ్గర ఉన్నారు. తల్లిదండ్రులు కూడా సమాచారం అందించలేదు అనేటువంటి చెప్తున్నారు విద్యార్థులు. అయితే ఈ రోజు సాంబార్ తినడంతోనే ఒక్కసారిగా వాంతులు విరోచనాలయ్యని చెప్తా ఉన్నారు. నాణ్యమైనటువంటి భోజనం అందించట్లేదు. ఆ సాంబార్ కూడా నీళ్లతో ఉండి అదంతా కూడా నాణ్యత లేకపోవడంతోనే తిన్న వెంటనే తామందరూ కూడా వాంతులు విరోచనాలై ఒక్కసారిగా కడుపు నొప్పి లేచిందంటూ కూడా ఆ ఏదైతే అమాయకమైనటువంటి ఆ విద్యార్థులు చెప్తా ఉంటే ప్రతి ఒక్కరు కూడా కళ్ళలో నింపుతా ఉంటాయి. ఈ ఘటన పట్ల సీరియస్ గా తీసుకోవాలి, ఘటనకు ఆరోగ్యమైనటువంటి ఆ సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. ఎంతో ఘనకీర్తి సాధించినటువంటి గురుకులాలు ఇంత అద్భుతమైన స్థితికి చేరడం పట్ల ప్రతి ఒక్కరు కూడా మనవేదన గురవుతా ఉన్నారు. ప్రధానంగా పేదలైతే ఆందోళన చెందుతా ఉన్నారు. తమ విద్యార్థుల్ని ఎంతో దూరం నుంచి తమంతా పేదరికంలో ఉంటాం, ఎంతో దూరం నుంచి మాకు దూరంగా ఈ రోజు హాస్టల్లో చదివిస్తా ఉంటే తమ విద్యార్థులకు ప్రాణానికి సంబంధించిన నమ్మకం లేదన్నటువంటి ఆందోళన విద్యార్థుల తల్లిదండ్రులు వ్యక్తం చేస్తా ఉన్నారు. సింధురా, రాము, కేసీఆర్ హయాంలో ఎంతో ఘనకీర్తి సాధించిన గురుకులాలు ఇప్పుడు రోజు వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో మనం వార్తల్లో రోజు చూస్తూనే ఉన్నాము. అయినా అధికారుల్లో ఎలాంటి చలనం రావట్లేదు. దీన్ని ఎలా చూడాలి అసలు? నల్గొండ జిల్లాలోనే మనం ఒకసారి చూస్తే దాదాపు 18 మంది విద్యార్థులు ఇప్పటివరకు కూడా చనిపోయారు. ఫుడ్ పాయిజన్లతో, ఆత్మహత్యలతో, పాము కాట్లతో, ఎలుకల కాట్లతో. అయినప్పుడు కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు, విద్యాశాఖకు మంత్రి లేడు, విద్యాశాఖ సంబంధించినటువంటి పర్యవేక్షణ లేదు. ప్రధానంగా ఎంతో ఘనకీర్తి సాధించినటువంటి గురుకులాలను అదే రకంగా మెయింటైన్ చేయాల్సింది పోయి నిర్వీర్యం అయిపోయాయి. ఎక్కడికక్కడ కూడా ఆ గురుకులాలన్నీ కూడా మూసివేత దిశగా వెళ్తా ఉన్నాయి. మొన్న అద్దెక చెల్లించలేదని దాదాపు నల్గొండ జిల్లాలో 15 గురుకుల పాఠశాలని వాటి తాళాలేసి ఆ యజమానులందరూ కూడా ఆ విద్యార్థుల నుంచి వెళ్ళగొట్టారు. ఈ రోజు వరుస ఫుడ్ పాయిజన్లతో గురుకులాల్లో చేర్పించాలంటేనే, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అంటేనే విద్యార్థుల తల్లిదండ్రులు వణికిపోతా ఉన్నారు. ఎక్కడో దూరంగా ఉంటాం, ఎక్కడో కాయకష్టం చేసుకుని బతుతా ఉంటాం. మేమంతా కూడా ఎంతో నమ్మకంతో, ప్రభుత్వం పైన నమ్మకంతో మేము హాస్టల్లో చేర్పిస్తే తమ పేదైనటువంటి విద్యార్థుల పట్ల, తమ పిల్లల పట్ల ప్రభుత్వం కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తుందంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతా ఉన్నారు. ఇప్పటికైనా సరే మొత్తం నవీకరించాలి, పునరుద్ధీకరించాలి. గురుకులాల సొసైటీ సంబంధించి కానీ, గురుకులాల్లో ఆయాలు కానీ, లేదంటే ఏఎన్ఎం సంబంధించినటువంటి డాక్టర్లను నియమించడం కానీ, ప్రధానంగా సైకాలజీ సంబంధించినటువంటి సిబ్బంది నియమించి కంటికి రెక్కలా కాపాడుకోవాలని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సింధురా, రాము, ఇప్పుడు ఆ 12 మంది విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారికి తీవ్రమైనటువంటి కడుపు నొప్పి, వాంతులు అవుతా ఉన్నాయి. వారికి వాంతులు తగ్గట్లేదు. ఇప్పటికైనా సరే వారిని హైదరాబాద్ తరలించి నాణ్యమైనటువంటి వైద్యం అందించాలని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా పిలిపిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా కనీసం అక్కడ సిబ్బంది ఇతర ప్రాంతాలకు తరలించినటువంటి సోయి కూడా లేదు. అదే ప్రభుత్వ ఆసుపత్రిలో, అదే జనరల్ వార్డులో పడేశారు. కేవలం వాళ్ళకు సెలైన్ బాటిల్ మాత్రమే పెట్టి వాళ్ళకి ఏం కాలేదు, వాళ్ళంతా కూడా ప్యానిక్ అయ్యారు, ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అందుకనే వారందరూ కూడా వాంతులు చేసుకుంటున్నారని వాళ్ళు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలను చూసి తల్లిదండ్రులు అయితే భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. నలుగురు సీరియస్ గా ఉంది. ఆ నలుగురిని హైదరాబాద్ తరలించాలి, నాణ్యమైనటువంటి వైద్యం అందించాలని కూడా వాళ్ళకి డిమాండ్ చేస్తా ఉన్నారు. సింధురా, రైట్, థ్యాంక్ యూ రాము.